క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. బోయపాటి జోజిరెడ్డి నక్షత్రమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్ మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, బేబీ, రోజీ ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మల వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, గోలి అంతోని, గోలి మరియమ్మ, గోలి జయకుమారి, శీలం ఈగ్నాసమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు గోలి సుందర్రావు, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, సామినేని అరుళయ్య, జోజమ్మ, హృదయరాజ్ ఆత్మల విశ్రాంతి కొరకు సామినేని, జాకబ్, సుశీల కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను, వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను, కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు పునీత రాయప్పను
చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. నీ దివ్యవాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ దివ్యవాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ పాదపీఠము చెంత, నీ పాదపీఠము చెంత, నీ నీతి జీవము వెలుక. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చిత్తా పాపిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ గీత, చిత్తా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, మద్దెల జార్జ్, ప్రవీణ్ కుమార్ మరియు నిర్మలా కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు మద్దెల అర్లప్ప ఉపదేశ గారి 55వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు కీర్తిశేషులు మద్దెల మరియమ్మ, కీర్తిశేషులు మద్దెల అరుణ, కీర్తిశేషులు మద్దెల అన్నమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మద్దెల అజయ్, రీనా, మద్దెల విజయ్, దివ్యవాణి సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. గ్లోరీ ఆరోగ్యదాస్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. అనిత జాన్ గారికి త్వరలో దేవుని చిత్తంలో వివాహం జరగాలని మరియు అజిత్ జాన్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయుర ఆరోగ్యములతో దీవించమని మరియు కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ప్రకాష్ రెడ్డిపేట విచారణ. కీర్తిశేషులు జత్రుతమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ సురేష్ రెడ్డి మరియు అసుంతా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పొట్నూరు రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రెండవ రోజు వరకు మనకు ఇచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డని ఆ యొక్క దేవాది దేవుడు హేరాళంగా దీవించి కాచి కాపాడాలని ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరం కూడా విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మనము పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు మన యొక్క జీవితంలో అనుకుంటాము, ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే తప్పు అని మనమందరం కూడా అనుకుంటాము. కానీ ఈరోజు మనము చదవబోయే సువిశేష పట్టణంలో దేవుడు స్వయంగా చెప్తున్నారు, ఎవరికైతే అవసరం ఉందో వారిని మనం తప్పకుండా వారికి సాయం చేసినట్లయితే దేవుడు మనలందరినీ కూడా దీవిస్తాడు. అయితే ఈ యొక్క ధనికుడు మరియు లాజరు వారి యొక్క మరణం ఎలా ఉంటుంది, మరి వారి యొక్క జీవితంలో వారు ఎలాగ జీవించారు, వారి యొక్క జీవితంలో మరణాన్ని వాళ్ళు ఎలా చవిచూశారు అని మనం అందరం కూడా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాము. సో కాబట్టి ఈ యొక్క సమయంలో మనము మన మరణాన్ని గురించి కూడా మనం ఆలోచించుకుందాం. ఈ యొక్క లోకంలో ఉన్న మనమందరం కూడా మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాము, మరణించే ముందు మనం ఎలా ఉంటున్నాము, మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని మనమందరం కూడా గమనించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క సమయంలో మన యొక్క హృదయాలను ఆ యొక్క దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నేను చాలాసార్లు ఇతరులకు కొన్ని మంచి పనులు చేయవలసిన సందర్భాల్లో నేను చేయలేకపోయాను. దీనివల్ల ఇదిగో నేను ఇది అనుభవించబోతున్నాను అని మన జీవితంలో మనం పశ్చాత్తాపపడుతూ ఇదిగో ప్రభువా మంచి మారు మనసును, మంచి హృదయాన్ని దయచేయమని మనమందరం కూడా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనలను దయతో ఆలకింపుము. మృతులలో నుండి లేపబడిన నీ కుమారుని యందు మా విశ్వాసము మరింత బలపడినది. మరణించిన నీ దాసులందరికీ పునరుత్థానం కలదను నమ్మకమును కూడా మా యందు క్రొత్త ఉత్తేజంతో దృఢపరుపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ప్రజలు స్వార్థపరులను, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులను, అహంకారులను అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులను భక్తహీనులను అగుదురు. వారు కృపారహితులను, దయాహీనులను, పరులను దూషించువారును, క్రూరులను, దౌర్జన్యమొనర్చువారును కాగలరు. మంచిని వారు ద్వేషింతురు. వారు మోసగాండ్రును, నిర్లక్ష్య స్వభావులను, గర్వముచే ఉబ్బుపోయిన వారునై ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. మతము యొక్క కేవల బాహ్య రూపమును మాత్రమే అంగీకరించి వారు దాని యథార్థ భావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగా ఉండుము. వారిలో కొందరు గృహములందు ప్రవేశించి పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు తమ పాప భారముచే కృంగిపోవు బలహీనురాండ్రగు స్త్రీలను వశపరుచుకొందురు. అట్టి స్త్రీలు నేర్చుకొనవలనని సర్వదా ప్రయత్నించుచున్నప్పటికీ సత్యమును ఎన్నటికిని తెలుసుకొనలేరు. ఎన్నే యంబ్రేలు మోషేను ఎదిరించినట్లే విశ్వాసభ్రష్టులను, బుద్ధిహీనులను అగు ఈ మనుజులు సత్యమును ఎదిరించుచున్నారు. ఎన్నే యంబ్రేల విషయంలో జరిగినట్లే వారు ఎంత మూడులో అందరినూ గ్రహింతురు. కనుక వారు ఎక్కువగా పురోగమింపజాలరు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. యేసు ప్రభు విశ్వవిభో, యేసు ప్రభు విశ్వవిభో, ఇక నాకు భయమేల నా చెంత నీ ఉండ. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా.
వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి. సిరులెన్ని నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి. కంట నీరు కారేను, మనసు మూగబోయేను, దారి నాకు మరుగాయే, తోడు లేక నేనున్నా. నీవే నాకు బాసటగా నీ వరములు నాపై కురిపించు. ఇక ఆటుపోట్లు నన్ను తాకినప్పుడు గెలిచేది నేనే దేవా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. యేసు ప్రభో విశ్వవిభో, యేసు ప్రభో విశ్వవిభో, ఇక నాకు భయమేల, నా చెంత నీవుండ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుంచి 31 వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రాహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళమును నుండి సుదూరములో అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చు, తండ్రి అబ్రాహమా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రాహాము, కుమారా, మరువకము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించుచుండెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రాహాము, వారిని హెచ్చరించుటకు మోసే, ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రాహమా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తము కలుగును అని అతడు మరలా పలికెను. అందులకు అబ్రాహాము, మోసే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా ఘనత, తండ్రి దేవా ఘనత. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఘనత, పవిత్రాత్మ దేవా ఘనత, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక యువకుడు దేవుణ్ణి ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన ఏమిటంటే తన యొక్క జీవితంలో ధనమును కూడబెట్టుకోవాలని. అయితే ఈ యువకుడు ఇంకా ధ్యానం ప్రారంభించాడు. ఎలాగైనా నాకు దేవుడు కనిపించాలి, నేను దేవుణ్ణి ఒక వరం కోరుకోవాలి. అది ఏమిటంటే నా జీవితంలో అధికంగా ధనమును నేను సంపాదించాలి అని. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరి దేవుడు ఒకరోజు కనిపించాడు. కనిపించి, ఇదిగో నువ్వు కొద్ది రోజుల పాటు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ కోరిక ఏమిటి అని దేవుడు అడిగాడంట. వెంటనే అతడు చెప్పాడు, ఇదిగో నేను నా జీవితంలో ఎక్కువగా ధనమును నేను సంపాదించాలి అని అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అతని వంక చూసి, సరే నువ్వు ధనమును సంపాదించుకోవాలనుకుంటున్నావు కదా, సరే నీ కోరికను నేను నెరవేరుస్తున్నాను, కానీ ఒక కండిషన్ అని చెప్పాడు. ఏంటి ఆ కండిషన్ అని అడగగానే, ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఎంతైనా ధనమును సంపాదించు, కానీ నువ్వు ఎక్కడ నుంచి అయితే ప్రారంభిస్తావో మళ్ళీ ఆ చోటికి నువ్వు చేరుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క యువకుడికి ఎక్కువగా ఆయన జీవితంలో కోరిక ఏమిటంటే, ఎక్కువగా నేను భూమిని సంపాదించుకున్నట్లయితే తప్పకుండా నేను ఎక్కువగా ధనమును కలిగి ఉన్న వాడిని అవుతాను అని అనుకున్నాడు. మరి ఈ యువకుడు ఏం చేశాడంటే, ఇంకా దేవుడు ఆ వరం ఇచ్చాడు కదా అనుకొని ఉదయాన్నే లేచి పరిగెడుతున్నాడు. ఎందుకంటే ఎక్కువగా నేను భూమిని సంపాదించినట్లయితే ఇదిగో నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది జీవితంలో అనుకున్నాడు. ఉదయాన్నే లేచి పరిగెడుతున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, తినడం మానేశాడు. ఆకలి అవుతుంది ఒక పక్క, అయినా కానీ అతనికి ఏందంటే ఆశ. ఆ యొక్క ఆశ అనేది ఎక్కడి వరకు చేరిందంటే తన యొక్క జీవితం కోల్పోయేలాగా కూడా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చివరిగా తను 4 అయిపోయింది, 5 అయిపోయింది ఈవినింగ్, తర్వాత 6 అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించాడో ఆ ప్రదేశానికి అతను చేరాలి. ఇంకా తిరిగి చూస్తే సాయంత్రం అయిపోతుంది. ఇంకా ప్రారంభించాడు తన యొక్క ప్రయాణము. పరిగెత్తుతూ సాయంత్రానికి అక్కడ చేరుకోవలసిన మనిషి ఇదిగో మధ్యలోనే మరి చేరుకోకుండా తను రక్తము కక్కి అతను చనిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము గమనించాలి. ఈరోజు చదివిన సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే ధనికుడు లాజరు, ధనికుడి యొక్క జీవితంలో ఏం జరిగింది? మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనము చదవండమ్మా.
లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనము. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిరంతరము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో నేను ధనమును సంపాదించాలని పదే పరిగెడుతున్నారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో మనము నేర్చుకోవాల్సింది ఒకటి, అత్యాశ ఉండాలి కానీ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. మనము విన్న ఆ యొక్క జీవిత చరిత్రాన్ని మనము చూసినట్లయితే తన యొక్క జీవితంలో ఏం జరిగింది? ఆశ కాకుండా అత్యాశ పడ్డాడు, చివరిగా తన ప్రాణమును కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే మనము ఎవరిని లెక్క చేస్తలేం. నా దగ్గర ఒక 10 lakhs 20 lakhs ఉన్నాయనుకో, నేను ఎవరిని లెక్క చేయను అనే ఆ యొక్క ధోరణిలో ప్రతి ఒక్కరూ వెళ్ళడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈరోజు విన్న ఆ యొక్క అనుక్రమ గీతము మరి ఒక్కసారి మనం విందాం. చక్కటిగా చాలా వినడానికి ఎలా ఉందంటే, నిజంగా మన జీవితం దేనికోసం మనం పరిగెడుతున్నాము మన జీవితంలో. సో కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం ఈ యొక్క పాట వింటున్నప్పుడు మన హృదయాల్ని మనం పరిశీలించుకుందాం. ఎలా ఉంది నా జీవితం? నేను దేనికోసం పరిగెడుతున్నాను? నా జీవితంలో సంతోషం ఉందా? ఇదిగో నా దగ్గర 10 lakhs ఉన్నాయి, 20 lakhs ఉన్నాయి, నేను సంతోషంగా ఉంటున్నానా ఈరోజు అని మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ పాట వింటూ ఉన్నప్పుడు మనం అందరం కూడా మన యొక్క హృదయాలను విప్పి ఆ యొక్క దేవునికి సమర్పించుకుంటూ అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా, నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా, నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. యేసు ప్రభో విశ్వవిభో, యేసు ప్రభో విశ్వవిభో, ఇక నాకు భయమేల, నా చెంత నీవుంద. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా, నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. నా వెంట ఉన్నా, నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి. సిరులెన్ని నా వెంట ఉన్నా, నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి. కంట నీరు కారేను, మనసు మూగబోయేను, దారి నాకు మరుగాయి, తోడు లేక
నేనున్నా. నీవే నాకు బాసటగా నీ వరములు నాపై కురిపించు. ఇక ఆటుపోటు నన్ను తాకినప్పుడు గెలిచేది నేనే దేవా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అది జరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేనికోసం మనమందరం కూడా తహతహలాడుతున్నాం? జీవితాన్ని గమనించాలి. ధనికుడు మరి తన ప్రక్కనే ఉన్న ఆ యొక్క లాజర్ను కూడా చూసుకోలేని పరిస్థితి. తను జీవితము మొత్తము కూడా నిత్యము విందులతో వినోదములతో ఆయన గడుపుచుండగాని ఆయన లాజరును మాత్రము ఆయన చూసుకోలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే లూకా శుభవార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు తండ్రి అబ్రాహమా నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అని. లాజరును పంపుము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నువ్వు నేను మనం అందరం కూడా అనుకోవచ్చు, ఇదిగో నా జీవితంలో నేను చేయవలసిన పని నేను చేయలేదు. ఇదిగో పేదవాడు ఇదిగో చనిపోతున్న సందర్భాల్లో కూడా కల్లారా చూసి నేను ఏమీ చేయలేకపోయాను. కానీ ఒకటి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే మంచి కార్యము చేయాలి కానీ చేయలేకపోయావనుకో, దేవుడు క్షమించడు. ఆహారం లేక అలమడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఆకలిని తీర్చకపోతే ఇదిగో దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు చేయగలుగుతావు, నీ దగ్గర స్తోమత ఉంది, అయినా కానీ నువ్వు చేయలేకపోయావు. దానికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను క్షమిస్తాడు. అందుకోసమే మరణానికి ముందు మరణము తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుంది? కొన్నిసార్లు మన జీవితంలో మనం చూసినట్లయితే మొదటిగా యవ్వన వయసులో ఉన్నప్పుడు ఏమీ గుర్తుకు రావు. ఏదైనా సాయం చేయాలా లేకపోతే ఏదైనా చేయాలన్నా కానీ ఏమీ గుర్తుకు రావు మనకు. కానీ వృద్ధాపానికి వచ్చినప్పుడు వెంటనే మనకు అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలి పేదవాడికని. మనమందరం కూడా మన జీవితాలను గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరణానికి ముందు మనం ఎలా ఉంటున్నామో, మరి మరణించిన తర్వాత మన కార్యములను బట్టి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆహ్వానిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవిస్తారు. అందుకోసమే చివరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనికుడు ఏం చెప్తున్నారంటే, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఆ యొక్క సమయంలో కూడా లాజరును పంపుము అని ఈ యొక్క ధనవంతుడు చెప్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా సహోదరుడు అని ఆ యొక్క ఆలోచనను కోల్పోయాడు. ఇదిగో ఈ యొక్క పేదవాడు నా సహోదరుడు, ఇదిగో ఈ పేదవాడు ఇదిగో నా సహోదరి అని ఆ యొక్క ఆలోచనను మనము మర్చిపోతూ ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా. పేదవాడిని నువ్వు హక్కున చేర్చుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా.
మన డాన్ బోస్కో నవజీవన్లో మనము రోజుకు ఒక 1 వీక్కి ఒకసారి అయినా కానీ మనం చూస్తూ ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరో ఒకరు దేవునికి అనుగుణమైన పనులు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, మమ్మీ కానీ డాడీ కానీ లేకుండా ఉండే పిల్లలు. మరి ఈ యొక్క పిల్లలకి ఏదైనా చేయాలని ఆ యొక్క మంచి మనసుతోని ఒక వీక్లో వచ్చేసి 2 సార్లు 3 సార్లు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు మేబీ క్యాథలిక్స్ కాకపోవచ్చు, హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ విచ్చేసి మరి వీరికి ఏదైనా చేయాలని మంచి మనసుతోని ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కూడా సాయం చేస్తుంటారు. అందుకోసమే పేదవాడిని నువ్వు హక్కున చేర్చుకున్నట్లయితే నువ్వు నేను మనం అందరము చనిపోయినప్పుడు ఇదిగో పరలోక రాజ్యంలో స్థానం ఉండబోతుంది. పరలోక రాజ్యంలో మనము మన యొక్క స్థానాన్ని మనము సంపాదించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే మన జీవితంలో చాలా వరకు మనం ఎలా ఉండబోతున్నాము అని అంటే మనము చదివినట్లయితే 2 తిమోతి 3వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుంచి చదివినట్లయితే మనకు దేవుడు మనకు చెప్తున్నారు, ప్రజలు స్వార్థపరులను, ప్రజలు అంట స్వార్థపరులను, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులను, అహంకారులను అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులను భక్తిహీనులను అగుదురు, అపవిత్రులను అగుదురు. వారు కృపారహితులను, దయాహీనులను, పరులను దూషించువారును, క్రూరులను, దౌర్జన్యమనర్చువారును కాగలరు. మంచిని వారు ద్వేషింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే మంచి కార్యం చేస్తున్నావో ఏం చేస్తారంటే నిన్ను ద్వేషిస్తారు. నువ్వు పేదవాడికి ఏదో ఒకటి చేస్తున్నావంటే నిన్ను ద్వేషిస్తారు. అటువంటి సమాజంలో మనం అందరం కూడా జీవిస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా 4వ వచనం కూడా చదవండి అమ్మా. వారు మోసగాండ్రును, నిర్లక్ష్య స్వభావములను, గర్వముచే ఉబ్బిపోయిన వారు నయ్యుందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. బయట బాహ్యానికి వారందరూ కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఈ రోజున మనతోని పలుకుతున్నారు, ఇదిగో నీ జీవితంలో నువ్వు పేదవాడిని హక్కున చేర్చుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తారు, నీకు పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తారు. నీకు ఉన్న దాంట్లో నువ్వు దేవునికి మరి ఈ పేదవాడికి నువ్వు ఏదో ఒక చేయాలి. మేబీ కొన్నిసార్లు 1 lakh సంపాదించవచ్చు, మేబీ 1.5 lakh సంపాదించవచ్చు నీ జీవితంలో. కానీ ఆ 1 lakh 1.5 lakh లేకపోతే 50,000 సంపాదించడంలో ఇదిగో 5,000 లేకపోతే 10,000 నేను ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయిని కానీ చదివించడానికి నేను ముందుకు వస్తున్నానా? వాడు పేదవాడు, మేబీ వాడు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ వాడిని చదివించడానికి నువ్వు ముందుకు వస్తున్నావా? నువ్వు ఒకవేళ అది చేసినట్లయితే తప్పకుండా నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారాన్ని ఇచ్చావు, నేను దాహంతో ఉన్నప్పుడు నా దాహాన్ని తీర్చావు. మరి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది అవసరాలతో ఉన్నారు. మనం చూసినప్పుడు మన జీవితంలో మనం చేద్దాం, ఎందుకంటే మనం జీవించేది ఒక్కటేసారి. ఈ లోకంలో
మనం జీవించేది ఒకే ఒకసారి. ఈ జీవితం నువ్వు ఎలా జీవిస్తావు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నీ జీవితం ఒకటేసారి నువ్వు జీవిస్తావు కాబట్టి ఎలా జీవిస్తావు? అందుకోసమే మనకు చాలా మంచి పాట ఉంది. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. కొన్నిసార్లు మనము ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అనే ఆలోచనతోనే మనం జీవిస్తుంటాం. కానీ పేదవాడిని మనము హక్కున చేర్చుకోము ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక్కసారి ఈ పాట పాడుతూ మన యొక్క జీవితాలని మనము ఒక్కసారి పరిశీలించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది మట్టిలోనికి, అందరూ కలిసి పోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలము సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలము సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్ని మనము పరిశీలించుకుందాం. మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఎందుకంటే మరణించే ముందు, మరణము తర్వాత మనం ఎలా ఉండబోతున్నాము, నువ్వు చేసే ఈ యొక్క కార్యములను బట్టి ఆ యొక్క దేవుడు పరలోక రాజ్యాన్ని నీకు ప్రసాదించబోతున్నాడు. నువ్వు మంచి కార్యములు చేసినట్లయితే, పేదవాడిని హక్కున చేర్చి నీవు ఏదో ఒక రూపమున వారికి సహాయం చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, పరలోక రాజ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు. సో కాబట్టి ఈ యొక్క సమయంలో మన హృదయాలను ఆ యొక్క దేవునికి సమర్పించుకుంటూ అటువంటి మంచి మనసును, గొప్ప మనసు మనకందరికీ దయచేయమని ఈ యొక్క దీపావళి పూజలో వేడుకున్నాం. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పిటైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో అంగీకరింపుము.
తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమమయుడైన నీ కుమారుని మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించను. మేమందరమును సదా నీ కోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేసెను. కావున దూతల గాయ బృందములతో అనేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఎట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజననంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సహోదరులను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్నానమందు క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొననుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలకు మరి మాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమనందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్యజీవం నన్ను కాపాడను గాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నందుము. లోకునరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మరణమును ఉత్థానమును ఈ పాస్కా పరమరహస్యములలో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి చెందిన నీ విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతికాంతుల నిలయమైన పరలోకపు నివాసమునకు చేర్దునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించగలరు, ఇంక కొద్ది నిమిషాల పాటు మనము దివ్య ఆరాధనను ప్రారంభిస్తున్నాము. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనల కోసం మీరు ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నాను. గమనము ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయనము.
గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం. గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం. ఎంతలోన విరియునో అంతలోన వాడును. ఎంతలోన విరియునో అంతలోన వాడును. ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో